హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రిజల్ట్ డేట్ సంబంధించి ఫిక్స్ అయింది. 2025 సంబంధించి ఎవరెవరు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షలు అనేది ఎవరెవరు రాశారో ఆ రిజల్ట్కి సంబంధించి డేట్ అనేది ఫిక్స్ అయింది. వినండి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి, స్కిప్ అనేది చేయొద్దు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంటర్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ 2020 సంబంధించి డేట్ ఫిక్స్ అయితే అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంటర్ ఫస్ట్ సంవత్సరం పరీక్షలు మార్చ్ 1వ తేదీన స్టార్ట్ అయితే అయ్యాయి. సెకండ్ ఇయర్ పరీక్షలు మార్చ్ 3rd అయితే స్టార్ట్ కావడం అనేది జరిగాయి. ఈ పరీక్షలో సంబంధించి మార్చ్ 20కి కంప్లీట్ అయితే చేశారు. దీనికి సంబంధించిన ఫలితాలు అనేవి ఎప్పుడు రిలీజ్ అవబోతున్నాయో చూద్దాము. ఏప్రిల్ 12th to 15th తేదీల మధ్యలో విడుదల చేసే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి. ఏప్రిల్ 6వ తేదీకి పేపర్ మూల్యాంకనం కంప్లీట్ అయితే అవుతుంది. చూడండి తర్వాతది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సంబంధించిన ఫలితాలు లాస్ట్ ఇయర్ చూస్తే ఏప్రిల్ 12వ తేదీన అయితే వచ్చాయి. మరియు 2023లో చూసుకుంటే ఏప్రిల్ 26వ తేదీన అయితే, మరియు 2022 సంవత్సరంలో ఇంటర్ ఫలితాలు అనేది జూన్ 22వ తేదీన అధికారులు అయితే రిలీజ్ అయితే చేయడం అనేది జరిగింది. 2025 సంబంధించిన ఇంటర్ ఫలితాలు మాత్రమే ఏప్రిల్ 12 నుంచి 15వ తేదీల దానిలోపు అయితే వస్తాయి. ఎవరెవరు 2020 సంబంధించి ఇంటర్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ఎవరెవరు పరీక్షలు అనేది రాశారో ఈ పరీక్ష ఫలితాలు అనేవి ఏప్రిల్ 12 లోపు నుంచి 15 లోపైన ఆ తేదీల్లో అనేది వస్తాయి. ఫలితాలు అనేవి స్టూడెంట్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే, ఈ అఫీషియల్ సైట్లో అనేది అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అనేది మీ ఫలితాలు అనేవి చెక్ చేసుకోవాలి. చూడండి తర్వాతది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు వాట్సాప్ గవర్నమెంట్ని తీసుకొచ్చిన విషయం మనందరికీ కూడా తెలిసిన విషయమే. దీనిలో భాగంగా చూసుకుంటే మనకి 200 పైగానే ప్రజాసేవలో అందుబాటులోకి తీసుకొచ్చారు. దానిలో భాగంగానే ప్రజలందరూ కూడా అయితే సేవలు అనేది ఇంటి నుండే వినియోగించుకోవాలి. అది కూడా వాట్సాప్ ద్వారా సులభంగా అయితే వినియోగించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది చేపట్టారు. దానిలో భాగంగానే ఇప్పుడు వాట్సాప్లో ఇంటర్ ఫలితాలు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే ఆలోచించింది. ఏప్రిల్ 11, 12వ తేదీల్లో ఫలితాలు అనేవి మీకు లభిస్తాయి. చూడండి తర్వాతది. ఈ నెంబర్ అనేది వాట్సాప్ గవర్నమెంట్ నెంబర్ మీ మొబైల్లో ఫస్ట్ సేవ్ అయితే చేసుకోవాలి. దానికి సంబంధించి ఓపెన్ చేసిన విద్యార్థులందరూ కూడా మీ ఫలితాలు అనేవి రిజల్ట్ ట్యాబ్ పైన క్లిక్ చేయడం ద్వారా పొందవచ్చు. చూడండి తర్వాతది. ఫలితాలు అనేవి ఎప్పుడు వస్తాయో చూద్దాము. ఇంతకు సంబంధించిన ఫలితాలు ఏప్రిల్ 12 నుంచి 15వ తేదీ మధ్యలో ఎప్పుడైనా రావచ్చని అధికారులు అయితే స్పష్టంగా చెప్పారు. మంత్రి లోకేష్ కూడా ఈ ఫలితాలు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు ఆన్లైన్లో ఈ ఫలితాలు అనేది విడుదల చేయడానికి సిద్ధంగా అయితే ఉన్నారు. మీకు వాట్సాప్లో ఫలితాలు
పీడిఎఫ్ అయితే వస్తుంది, కానీ కొంచెం టైం అయితే పడుతుంది. కాబట్టి ఆన్లైన్ విధానంలో మీరు త్వరగా అనేది చెక్ చేసుకోవచ్చు. చూడండి తర్వాతది. మీకు ఈ వెబ్సైట్ ద్వారా ఎందుకు చెక్ చేసుకోవాలో చెప్పాలంటే, ఇంటర్మీడియట్ సంబంధించిన ఫలితాలు చెక్ చేసుకునేటప్పుడు మీకు సర్వర్ చాలా డౌన్ అయితే అయిపోతుంది. ఈ వెబ్సైట్ ద్వారా మీరు చెక్ చేసుకున్నట్లయితే మీరు త్వరగా ఫలితాలు అనేవి వస్తాయి. మీకు 3-4 లింకులు ఫలితాలకు సంబంధించిన మేమైతే ఇస్తాము. కాబట్టి ఒక లింక్ మీద మీకు పని చేయకపోయినా ఇంకొక లింకులో సంబంధించి చూసుకుంటే మీ ఫలితాలు అనేవి నిమిషాల్లో చెక్ చేసుకోవచ్చు. ఫలితాలు అనేవి ఎలా చూసుకోవాలనేది మీరు అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వల్ల ఎలక్షన్ కమిషన్ నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే అధికారులు ఫలితాలు అనేది వెల్లడించనున్నారు. ఇది ఇన్ఫర్మేషన్ వచ్చి. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేయండి. ఎవరెవరో ఈ పరీక్షలు అనేది రాశారో ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ తప్పనిసరిగా ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి, స్కిప్ అనేది చేయొద్దు. అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.